బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న భాజపా పార్లమెంటరీ బోర్డు కీలక సమావేశం రేపు జరగనుంది. ఈ సమావేశం ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయడానికి భేటీ నిర్వహిస్తున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ల గడువు ఈ నెల 21 వరకు కొనసాగుతుంది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భాజపా అభ్యర్థిని ఎంపిక చేయడం కీలకంగా మారింది. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో నీటిపారుదల శాఖ అధికారులు 4 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని వదిలారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 696.525 అడుగుల వద్ద ఉంది. ప్రాజెక్టులోకి వస్తున్న ఇన్ఫ్లో 18,216 క్యూసెక్ల, అవుట్ఫ్లో 22,816 క్యూసెక్ల నీరు గోదావరిలోకి విడుదల చేసిన నీటిపారుదల శాఖ అధికారులు నదీ పరివాహక దిగువ ప్రాంతంలోకి పశువులు, గొర్రె కాపురులు, రైతులు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఏపీలోని ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ధర్మవరం కోట కాలనీలో నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. నూర్ ఓ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ఉగ్రవాదులతో నూర్ సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీస్తుంది. ఏపీలోని ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ధర్మవరం కోట కాలనీలో నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. నూర్ ఓ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ఉగ్రవాదులతో నూర్ సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీస్తుంది. ఇక నూర్ నివాసంలో అధికారులు 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ధర్మవరం కోట కాలనీలో నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. నూర్ ఓ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ఉగ్రవాదులతో నూర్ సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీస్తుంది. ఏపీలోని ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ఇక ధర్మవరం కోట కాలనీలో నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. నూర్ ఓ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ఉగ్రవాదులతో నూర్ సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీస్తుంది. నూర్ నివాసంలో అధికారులు 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి, ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏమున్నాయి?
ఎస్ వెంకట్, గుడ్ మార్నింగ్. ఏపీలోని ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు అయితే కలకలం రేపుతున్నాయి వెంకట్. అయితే ధర్మవరం కోట వీధిలోని నూర్ మహమ్మద్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అదుపులోకి అయితే తీసుకుంది. ఒక హోటల్లో వంట మాస్టర్ గా పనిచేస్తున్న నూర్ నివాసంలో దాదాపుగా 16 సిమ్ కార్డులను అయితే అధికారులు అయితే స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. నూర్ సోషల్ మీడియా అకౌంట్లు, తర్వాత తన కమ్యూనికేషన్లు ఎన్ఐఏ అధికారులు అయితే తీవ్రంగా పరిశీలిస్తున్నారు. తర్వాత తన బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే డిఎస్పీ ఆఫీస్ లో అయితే నూర్ని అదుపులోకి తీసుకొని కఠినంగా విచారిస్తున్న పరిస్థితి ఉంది. లోకల్ పోలీసులను కూడా లోపలికి ఎంటర్ కానికుండా కేవలం ఎన్ఐఏ అధికారులు మాత్రమే అతన్ని విచారిస్తున్న పరిస్థితి. పాకిస్తాన్ కు ఫోన్ కాల్స్ చేస్తూ తీవ్రవాదులతో చాటింగ్ చేస్తున్నట్టు సమాచారం. అయితే గత 3 నెలలుగా భార్య పిల్లలకు దూరంగా ఉండి ధర్మవరం కూరగాయల మార్కెట్ లోని ఒక హోటల్లో వంట మాస్టర్ గా పనిచేస్తున్న నూర్ పై చాలా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది వెంకట్. అయితే ఈ ధర్మవరంలో ఐబీ అధికారులు కూడా పోలీసులు దాదాపు కఠిన తనిఖీలు అయితే జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సందర్భంగా ధర్మవరం పట్టణంలో ఉధృత వాతావరణం అయితే నెలకొందని అయితే చెప్పుకోవచ్చు. నూరు ఉగ్రవాదుల సంబంధాలపై ఎన్ఐఏ అధికారులు లోతైన విచారణ జరుపుతున్నట్లు మనకైతే సమాచారం ఉంది వెంకట్. అయితే ప్రకాష్, ధర్మవరంలో ఇక నూర్తో పాటు ఇంకా వేరే ఎవరైనా అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితులు ఉన్నాయా? అంటే అతను ఒక్కడి మీదనే కాకుండా సంబంధిత ఆయన ఏదైతే సిమ్ కార్డులు తీసుకున్న నేపథ్యంలో ఆయనతో సంబంధం ఉన్న వ్యక్తులు ధర్మవరంలో ఉన్నట్లుగా ఏమైనా సమాచారం ఉందా? ప్రస్తుతానికి అధికారులు అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా బయటకు ఇవ్వలేదు వెంకట్. కానీ గతంలో చూసుకున్నట్టయితే మనకు ఒక పాకిస్తాన్ కి సంబంధించిన వ్యక్తులు ధర్మవరంలో స్థిరపడ్డారు అనే సమాచారం కూడా ఉంది. కేవలం వారి బంధుత్వం పరంగా ఏమన్నా వీరు ఇక్కడ వచ్చి స్థిరపడ్డారా, లేదంటే ఇంకా ఏమైనా కోణంలో అయితే పోలీసులు అయితే తనిఖీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది వెంకట్. రైట్ ప్రకాష్, థ్యాంక్ యూ.